సుదర్శనవాణి. సుదర్శనవాణి ఎలా ప్రారంభమైనది? ప్రముఖ వాస్తు జ్యోతిష్య సిద్ధాంతులు గారు శ్రీమన్ గుదిమెల్ల లక్ష్మీ నరసింహస్వామి గారు గత 45 సంవత్సరాల విశేష అనుభవంలో వాస్తును గురించి అనేక పరిశోధనలు చేసి అనేక మంది జీవితాలలో వెలుగును నింపారు. వీరి యొక్క విశేష పరిజ్ఞానాన్ని పునికి పుచ్చుకున్న వీరి కుమారుడు శ్రీ గుదిమెల్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులో అనేక పర్యటనలు చేసి వాస్తును గురించి అనేక సదస్సులలో ప్రజలకు అవగాహన కల్పించి తరువాత వారి విశేష అనుభవాన్ని ప్రజలకు అందించాలని సుదర్శనవాణి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. వాస్తుపరంగా మీకున్నటువంటి సందేహాలు, సమస్యలు ఏవైనా సరే పరిష్కరించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు గుదిమెళ్ళ లక్ష్మీ నిరంజన్ స్వామి గారు. మరి గురువుగారితో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేయగలరు. గురువుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, గృహంలో బాత్రూమ్ బెల్ట్లో ఉత్తరం గోడకి ఆనుకోవచ్చు అంటారా? గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు ముందుగా వాస్తుకు సంబంధించినటువంటి గురువుగారు పద నిర్ణయము లేక ఆయాన్ని ఏర్పాటు చేయటము గణితం ద్వారా తెలియచెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇంటి యొక్క పొడవు వెడల్పులు అనేవి ఉత్తరం దక్షిణం గోడల నుంచి ఇంత ఉండాలి, పడమర నుంచి తూర్పు గోడ వరకు ఇంత వెడల్పులో ఉండాలి లేదా ఇంత పొడవులో ఉండాలి అని నిర్ణయిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క పొడవు వెడల్పుల నిర్ధారణ అనేది జరుగుతుందో తద్వారా ఆ గృహం యొక్క గణితాన్ని నిర్ణయించటము, ఆ గణితం ప్రకారంగా వర్గులను క్యాలిక్యులేట్ చేయటము అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాము, బాత్రూమ్స్ కనుక మనకు ఆగ్నేయ వాయవ్య భాగాల్లో ఏర్పాటు చేసినట్లయితే అక్కడ కొంచెం ఇబ్బందికర సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక చిన్న డ్రాయింగ్ని కనుక తీసుకున్నట్లయితే ఆ డ్రాయింగ్లో తూర్పు భాగంలో ఉన్నటువంటి ఈ గృహానికి ఇక్కడ వాయువ్య భాగంలో ఒక బాత్రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఈ వాయువ్య భాగంలో ఉన్నటువంటి ఈ బాత్రూమ్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇంటి యొక్క పడమర గోడ అనేది ఈ మూల భాగం నుంచి ఇక్కడ బాత్రూమ్ ఎక్కడైతే ఉందో ఆ భాగం వరకు కూడాను పొడిగింపుగా అనేది వెళ్తడం జరిగింది. అదేవిధంగా తూర్పు గోడ అయితే కనుక ఇక్కడ భాగం దగ్గర నుంచి ఇక్కడ ఈశాన్య భాగం వరకు కూడా చివరి వరకు వెళ్లకుండా ఈ మధ్యలోకి ఆగిపోయింది. అంటే ఏమిటి, ఈ బాత్రూమ్ యొక్క పొడవు అనేది ఇంటి గోడ సపోజ్ 32 అడుగులు అనుకుంటే బాత్రూమ్తో కలిపి 32 ఒక 5 37 అడుగులైంది. తూర్పు గోడ వచ్చేసరికి 32 అడుగుల వరకు మాత్రం వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంది. కనుక ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఉన్న స్థితిగతుల్లో ఉంటే ఇంటి ఆయం అనేది మనకు తెలియకుండానే మనం ఈ భాగాన్ని పెంచుకోవటము, అదేవిధంగా ఇక్కడ భాగాన్ని తగ్గించడం. ఒకవేళ ఈ బాత్రూమ్ కనుక ఆగ్నేయ భాగంలో ఏర్పడినట్లయితే దక్షిణం గోడ అనేది పొడవుగా ఉంటుంది, ఉత్తరం గోడ అనేది ఏదైతే ఆయ నిర్ధారణ జరిగిందో అంత మటుకు మాత్రమే ఏర్పడుతుంది. అంటే ఇంటి బెల్ట్ని అనేది మనం మారుస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క ఇంటి యొక్క పొడవు వెడల్పులు అనేవి మనం ఒకవైపున మార్చి ఒకవైపున మార్చకుండా ఉన్నట్లయితే ఇంటి ఆయంలో ఇబ్బంది కలుగుతుంది. తద్వారా ఆ గృహానికి, ఆ గృహంలో నివసించేటువంటి యజమానికి కూడాను ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది. కనుక బాత్రూములు ఏర్పాటు చేసినప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి ద్వారా నూతన నిర్మాణాలకి పరిపూర్ణమైన వాస్తు నియమాలతో ప్లాన్ ఇవ్వడం, అలాగే శంకుస్థాపన సమయంలో భూమిలో వాస్తు దోషాల నివృత్తికి శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన వాస్తు యంత్రం సక్రమమైన శాస్త్రమైన పూజా విధానం ద్వారా అందజేయడం జరుగుతుంది. మరి సుదర్శనవాణి సేవలు అందుకోవాలనుకునేవారు గురువుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురువుగారు, గృహ నిర్మాణానికి పూర్వం ఫలశుద్ధి గురించి వివరిస్తారా? గృహ నిర్మాణంలో మనకు స్థల శుద్ధి అనేది చేసుకుంటూ ఉంటాము. అంటే స్థల శుద్ధి చేసుకున్న గృహం ఒక విధంగా ఉంటుంది, స్థల శుద్ధి చేసుకోకుండా ఉండే గృహం అనేది మరొక విధంగా ఉంటుంది. ఎప్పుడైతే గృహాన్ని మనం చక్కగా పురాతనంగా ఉన్న గృహం అయితే కనుక దాన్ని తొలగించడానికి దానిలో ఉన్నటువంటి పాత పునాదుల్ని కూడా తొలగించిన తర్వాత మట్టిని 1-2 సార్లు తీసివేసి మళ్ళీ చక్కగా ఉన్న స్థలాన్ని చదును చేసుకొని ఉన్నట్లయితే ఆ గృహంలో స్థల శుద్ధి కార్యక్రమం అనేది చేపడతాం. ఆ విధంగా కాకుండా ఉండే గృహాలు అయితే కనుక అందులో ఎప్పుడు కూడాను వ్యర్థ పదార్థాలు అవన్నీ ఉంటాయి. మళ్ళీ అందులోనే మనం గృహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చూసుకుంటాం.
ఇక్కడ ఇటీవల ఒక గృహానికి స్థలశుద్ధి ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క ప్రక్రియ అయిన తర్వాత ఆ స్థలాన్ని మనం చూసినట్లయితే ఆ ఇమేజ్లో చాలా చక్కగా ఉంటుంది. ఆ స్థలం అంతా కూడాను చక్కగా నవధాన్యాలతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం అయిన తర్వాత మెల్లిగా మొలకలు రావటము, స్థలం అంతా కూడాను చక్కగా చదునుగా ఉంటుంది. చూడటానికి వెంటనే గృహాన్ని కూడాను మొదలు పెడదాము అనే విధంగా ఆ గృహానికి సంబంధించిన సంకల్పం కూడాను శంకుస్థాపన ముహూర్త సంకల్పం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఉండే స్థలశుద్ధి లేకుండా ఉన్నట్లయితే కనుక ఆ గృహంలో వివిధ రకాల రాళ్ళు ఉండటం కానీ, మొక్కలు ఉండటం కానీ, పిచ్చి పిచ్చి మొక్కలు, పెద్ద మొక్కలు, వ్యర్థ పదార్థాలు ఉండటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తద్వారా గృహం అనేది లేట్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కావున గృహానికి స్థలశుద్ధి ప్రాముఖ్యత అనేది చాలా చక్కగా చేయడం అనేది ముందు పద్ధతి. ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమం, తర్వాత గృహ నిర్మాణము, దానికి సంబంధించినటువంటి స్థితిగతులు, వాటిలో ఉన్న మార్పుల్ని తొలగించుకోవటం, ఇవన్నీ చేయటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, మన మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాము. అలాగే లక్ష్మి గారు, గురువుగారు ఉన్నారు. మీ వాస్తు సంబంధిత సమస్యని గురువుగారితో చర్చించండి. అలాగే. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మేము రీసెంట్ గా రేపు మార్చి 4 వస్తే సంవత్సరం అవుతుందండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసాము, దిగిపోయాము. ఓకే. అయితే మాకు పూజ చేసిన అతను పంతులు గారు కాదని తెలిసింది రీసెంట్ గాను. అంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేసి. అంటే పంతులు గారు కాదంటే అంటే అతను చేసిన అతను పంతులు గారు అనుకొని మేము మామూలుగా వెళ్ళామండి. అతను మా జ్యోతిష్యం అది చూస్తారు. అతను మేము తెలియకుండా ఇంకేస్ మా ఆయన గారు ఆయన ఫ్రెండ్ ద్వారా చూపించారండి. మేము శంకుస్థాపన దగ్గర నుంచి ఆ ఇంట్లో గృహప్రవేశం వరకు అతనే చేశారనమాట. అయితే అది ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అండి, కొంచెం మాకు కూడా ఇంట్లో ఏమనుకున్నా కూడా పనులు ఏం అవ్వట్లేదు. చూపించాం, వాస్తుగా అయితే ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉందని చెప్తున్నారు. అదే అయితే ఒకటి వాస్తుపరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకూడదు ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత. ముఖ్యంగా చాలామంది కొత్త నిర్మాణం చేపట్టినాక గృహంలోకి వెళ్ళిన సంవత్సరం అయినా కానీ ఇంకా కొంచెం ఇబ్బందులు అట్లానే ఉన్నాయండి, లేదంటే ఇంకా కొంచెం ఇబ్బందులు పెరిగినాయని, ఆటంకాలు అవుతున్నాయని చెప్తూ ఉంటారు. అంటే వాస్తు అంటే పరిపూర్ణంగా వాస్తు ప్రకారం అంటే ప్రతి అంగుళం దగ్గర కూడా మనం ఎంచుకొని వాస్తు ప్రకారంగా వెళ్తే ఎటువంటి ఇబ్బందులు కలగవు. కానీ అప్పుడప్పుడు అయితే ఇక్కడ ఎవరైతే మీరు ఎంచుకుని ఉంటే అయ్యగారు ఎవరైతే ఉంటారో పంతులు గారు, ఆయన వల్లగా మీకు ఇబ్బంది అయితే ఉండదు. అయితే అక్కడ జరిగే పూజా కార్యక్రమం అనేది బలంగా ఉండాలి, మంత్రపఠనం బలంగా ఉండాలంటాడు. కానీ అయ్యగారు ఎవరైనా ఇబ్బంది ఏమి ఉండదు దానివలన. అసలు మన గృహంలో బలం అనేది ఎంత ఉందనేది మీరు ఒకసారి చూడటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. పద్మగారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా. మాకు సెంట్ ఉందండి, కొంచెం స్థలం, రెండు ఇల్లు చిన్నయన్నా పడితే వేసుకుందాం అనుకుంటున్నామండి. ఓకే. మాది పడుతుందంటారా ఇల్లేనండి? అంటే ఒక ఇల్లు అయితే అందులో ఏర్పాటు చేసుకోవచ్చు. 1 సెంటు ఉన్నటువంటి స్థలంలో 2 ఇళ్ళు అంటే కష్టం, కానీ 1 ఇల్లు ఏర్పాటు చేసుకుని పైన కావాలంటే 2 గదులండి. అదే 2 గదులు, ఒక పంచలాగా వస్తుంది. అక్కడ ఉండేటువంటి పొడవు వెడల్పుల ఆధారంగా పైన కావాలంటే ఇంకొక బెడ్రూమ్ కూడాను పెంచుకోవచ్చు అమ్మా, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. జై శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురువు గారు ఉన్నారండి, మీ వాస్తు సమస్యను వివరించండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి. మేము బాడీ ఇంట్లో ఉంటాం గురువు గారు. ఏదన్నా మీ దగ్గరికి వస్తే యంత్రాలు ఏమని తెచ్చుకుంటారని చూస్తాయి ఇంట్లో. ఎక్కడండి? మీరు ఎక్కడ ఉంటున్నారు అసలు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వెంగళరావు నగర్ గురువు గారు. వెంగళరావు నగర్, హైదరాబాద్. గురువు గారు. అంటే మీరు యంత్రాలు అని కాదండి, అసలు ముందు వాస్తు పరంగా ఎంత బలం ఉన్నదనేది చూడాలి. మన బలం అంటే స్థల బలము, గృహ బలం ఎంత అనేది చూసినాక యంత్రాలు అట్లాంటివి ఏదైనా ఏర్పాటు చేయొచ్చా అనేది తర్వాత చెప్తాము. దానికి కూడా మేము ఒక ప్రక్రియ చెప్తాము, ఈ విధంగా పూజ చేసుకొని ఏర్పాటు చేయండి అని.
ముందుగా స్థలాన్ని లేదంటే మీరు ఉంటున్న గృహంలో బలం ఎంత ఉందనే చూడండి. వీలైతే మీరు ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ అమీర్పేటలోనే మాది ఆఫీస్ కూడా ఉంది. కాంటాక్ట్ చేస్తే దాని వివరణ అంతా కూడా వివరించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. సుదర్శనవాణి ద్వారా నూతన నిర్మాణాలకి పరిపూర్ణమైన వాస్తు నియమాలతో ప్లాన్ ఇవ్వడం, అలాగే శంకుస్థాపన సమయంలో భూమిలో వాస్తు దోషాల నివృత్తికి శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన వాస్తు యంత్రం సక్రమమైన శాస్త్రమైన పూజా విధానం ద్వారా అందజేయడం జరుగుతుంది. మరి సుదర్శనవాణి సేవలు అందుకోవాలనుకునేవారు గురువుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురువుగారు, మరొక సందేహం అండి. సహజంగా స్థలాలు పెరుగుతాయి అంటారు కదా, మరి ఇల్లు కూడా ఈశాన్యం వైపు పెరుగుతుందంటారా? ఇక్కడ చాలామందికి సందేహం అనేది ఉంటుంది. ఇప్పటికీ చాలాసార్లు మనం తెలియచెప్పడం జరిగింది. స్థలము అనేది ఎక్కడ కూడాను నూలు మందం కూడాను పెరగకూడదు అంటారు. అంటే తూర్పు పడమరలు వాటి యొక్క పొడవు ఒకటే ఉండాలి, పొడవు కానీ వెడవు కానీ. అదేవిధంగా దక్షిణ ఉత్తర భాగాల్లో ఉన్న యొక్క లెంత్ కూడాను ఒకటే విధంగా ఉండాలి, ఎక్కడ కూడాను పెరగకూడదు అంటారు. డిగ్రీస్ ప్రకారం తేడా రాకూడదు, కొలతల ప్రకారం కూడాను తేడా రాకూడదు. అయితే ఇప్పుడు కొంతమందికి మన ఇటీవల కూడా మనకు ఒక క్వశ్చన్ వేశారు, స్థలం పెరిగింది కదండి, మరి ఇంటిని కూడా పెంచుకోవచ్చా? ఇక్కడ మనం కనుక ఇమేజ్ తీసుకున్నట్లయితే, డ్రాయింగ్ కనుక చూసినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి డ్రాయింగ్లో మీకు ఈ భాగంలో రెండు రకాలైనటువంటి, ఒకటేమో స్థలం అనేది ఉంది మీకు, మొత్తం బయట గీసినటువంటి ఆ బార్డర్ అంతా కూడా ఇంటి ప్రహరీ అనుకుంటే, లోపల భాగంలో ఉన్నటువంటి భాగం అనేది ఎంచుకున్నటువంటి గృహం. ఎప్పుడైతే బయట భాగంలో మీకు గీసిన ఆ ప్రహరీకి నార్త్ ఈస్ట్ కార్నర్ మార్క్ చేసిన చోట మీకు కొంత ఈశాన్యం పెరుగుదలగా అనేది స్థలాన్ని వాళ్ళు ఉంచుకున్నారు. కానీ అదే పెరుగుదల అనేది మనకు ఆ యొక్క ఇల్లు గీసిన చోట ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్ కార్నర్ పాయింట్లో ఆ పెరుగుదలను కూడా మనం పెంచుకుంటూ ఉంటారు. ఇటీవల కొన్ని చోట్ల కూడా అడుగుతున్నారు, ఏమండి ఒక 6 అంగుళాలు పెంచండి ఈశాన్యం, ఇంటిని కూడా పెంచాలంటారు. కానీ ఆ విధంగా ఇంటిని పెంచినట్లయితే ఇల్లు అనేది ఒక మూలకు చూసినట్టుగా ఉంటుంది. తద్వారా వాస్తుపరంగా దానికి బలం అనేది అంటే ఇంటి కొలతల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే తూర్పు పడమరలో ఒక విధంగా ఉంటుంది, ఉత్తరం కూడా అనేసరికి ఈశాన్యం వరకు లేకుండా కొంచెం ముందుకు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏమిటంటే ఆ యొక్క భాగాలు పెరుగుదల లేకుండా ఉండాలి అంటారు. పెరుగుదల ఉన్నంత మాత్రాన ధనం ఎక్కువగా వస్తుందనేది లేదు. అసల్లో అక్కడ స్థలంలో బలం ఉండాలి, నిర్మాణంలో బలం ఉండాలి. శాస్త్ర ప్రకారంగా అది ఎంత బలంగా గృహ నిర్మాణం చేపట్టాము అనేది చూసిన తర్వాత మీకు అక్కడ పెరుగుదల లేకుండానే ఆ భాగంలో గృహ నిర్మాణం ఏర్పాటు చేయవచ్చు అంటారు. కనుక పెరుగుదల అనేది ఈశాన్య భాగం అని కాదు, ఏ భాగంలో కూడా ఉండకూడదు. అయితే ఈశాన్యాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు అందరూ. ఈశాన్యం పెరిగిందిలేండి, మీకు ఇబ్బంది లేదు. కానీ అట్లాంటి వాళ్ళ ఇళ్ళకు కూడా మేము పర్యటనలో భాగంగా అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా పెట్టామంటే ఈశాన్య భాగం సంవత్సరం అయింది కట్టి, లేదంటే 6 నెలలు అయింది, 3 సంవత్సరాల నుంచి ఎటువంటి ఎదుగుదల లేదు మాకు అని. కనుక ఆ పెరుగుదల అనేది ఉండకూడదు అంటే ఉండకూడదుగానే ఉండాలి. కానీ కొంచెం లేదండి మాది ఇక్కడే కదండి మీ ఊరి దగ్గర, లేదంటే మాది ఈ ప్రాంతం హైదరాబాద్లో ఉంటాం కదండి, కొంచెం పెంచుకుంటాము, స్థలం దొరకట్లేదు, ఇట్లాంటి భావాలు పక్కన పెట్టుకొని స్థలంలో కావచ్చు గృహంలో కావచ్చు ఎక్కడా కూడాను ఒక నూలు కూడాను పెరుగుదల అనేది ఉండకూడదంటారు. అటువంటి నిర్మాణాలు మాత్రమే, అందులో నివసించే వారికి మాత్రమే దైవబలం అనేది సానుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నరేందర్ అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నామండి. అలాగే అండి, గురుగారు ఉన్నారు, మీ సమస్యను వివరించండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం, చెప్పండి అయ్యా. సార్, మీరు ఇప్పుడు ఈ పటంలో చూపించినట్టు సార్, అది వాయువ్యం పెరిగినందుకు ఈ ఏ ఎఫెక్ట్ ఉంటాయి సార్ దానికి? అంటే నివారణలుగా ఏవి సార్ అన్నమాట? అంటే వాయువ్య భాగం పెరుగుదలంటే మీరు బాత్రూమ్స్ అటాచ్ చేసి కట్టారండి? అవునండి, బాత్రూమ్ అటాచ్. అంటే ఇంటి బెల్ట్కి బాత్రూమ్ బెల్ట్ కూడా మీరు అంటించి పెంచడం జరిగింది. ఆ విధంగా పెంచడం వల్ల ఆ గృహములో ముఖ్యంగా మానసిక ప్రశాంతత, యజమానికి స్థిరత్వం లేకుండా ఉండటం. అంటే తద్వారా మీరు బయట ఎంత పనైనా కానీ చేసుకుని వస్తారు, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేయాలంటే, పని చేయటం అంటే మీ వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇంట్లోకి సంబంధించినటువంటి సౌకర్య వసతుల పరంగా ఏదైనా ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళలేకపోవటం. బయట అంతా కూడాను బాగానే ఉంటుంది, ఇంట్లోకి వచ్చినాక కొంత డీలత్వం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ధనపరంగా కూడాను ఆయా భాగాల్లో పెరుగుదల ఉండటం వల్ల ఎప్పుడు కూడాను ఖర్చు కూడాను ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, రుణం తగ్గాలంటే ఏం చేయాలి, రుణం తగ్గాలంటే ఏ పూజ చేస్తే బాగుంటుంది, లక్ష్మీదేవి పూజ చేద్దామా, వెంకటేశ్వర స్వామి పూజ చేద్దామా, లేదంటే కుజుడిని ఆరాధన చేసుకుందామా మంగళవారం రుణ బాధలు తీరాలంటే అని. ఇవన్నీ కూడా చెయ్యాలి. వీటి కంటే ముందుగా మనం అసలు మన గృహం అనేది ఎంత బలంగా ఉన్నది చూసుకుంటే
తద్వారా ఈ పూజల యొక్క ఫలితాలు అనేవి ఆ గృహంలో రావటం జరుగుతుంది. ఇవన్నీ ఏమీ చేయకుండా మీరు ఇవి చేసినంత మాత్రాన ముందుకు వెళ్ళలేదు. గృహం అనేది బలంగా ఉండాలి, శాస్త్రానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. వాస్తుపరంగా మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా సరే వీడియో తీసి గురువుగారి వాట్సాప్ నెంబర్కి పెట్టొచ్చు. గురువుగారు సమాధానాలు ఇస్తారు. గురువుగారు మరొక కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో మీ పేరు చెప్పండి. రమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగే అండి, గురువు వాస్తు సమస్యను వివరించండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా. నమస్కారం, చెప్పండి అమ్మా. మనము లెట్రిన్ షీట్ అనేది ఇప్పుడు మామూలుగా దర్వాజా, ఇప్పుడు ఇంటి దర్వాజా కన్నా కింద బిగించాలంటారు కదండి, దాని గురించి చెప్తారా నాకు? ఇంటి దర్వాజా కంటే హైట్ అండి, లెట్రిన్ షీట్ హైట్ అనేది తక్కువ ఉండాలా లేకపోతే ఎట్లా చెప్తారా కొంచెం? అచ్చా, అది అర్థమైందండి. అంటే ఇప్పుడు ఏమిటంటే ఇంటికి ఉన్నటువంటి ద్వారాల కంటే కూడాను ల్యాబరేటరీ ప్లేట్ అనేది ఎత్తు ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా అంటారు, అంతేనా? అయితే ఇక్కడ ఏమిటంటే ద్వారాల నిర్ణయం అనేది ఇంటి బెల్ట్ ఆధారపడి ఉంటుంది. బాత్రూమ్స్కి సంబంధించిన ల్యాబరేటరీ ప్లేట్ అనేది ఆ యొక్క ద్వారాలకు కావచ్చు, దర్వాజాలు ఏవైతే మీరు అంటున్నారో ఆ దర్వాజాలకి సంబంధం అనేది ఉండదంటారు. కాకపోతే ఏంటంటే మనం ఏర్పాటు చేసుకున్న ల్యాబరేటరీ ప్లేట్స్ అనేవి అక్కడ ఏ దిక్కుల్లో ఉన్నాయో చూసుకొని దాని పరంగా మనం అక్కడ ఎత్తు ఉండాలా లేదా అనేది ఏర్పాటు చేయాలి, కానీ ద్వారాలతో సమానంగా వాటిని పోల్చుకోవడం మంచిది కాదు. జయ శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే. నమస్తే అండి, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు పిల్లి అప్పారావు. పిల్లి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి రోలరు దైలసరమ్మ. అలాగే అండి, గురుగారు ఉన్నారు. మీ వాస్తు సమస్యను వివరించండి. జయ శ్రీమన్నారాయణ. చెప్పండి అయ్యా. నమస్తే సార్. చెప్పండి సార్. నలభై వస్తున్నా. మాకు ఇది ఫేసింగ్ అప్పారావు అండి. నా భార్య పేరేమో లక్ష్మి అండి. ఓకే, ఏమన్నారు? ఇప్పుడు ఏ ఫేసింగ్లో ఉన్నారు మీరు? మేము ఇప్పుడు దక్షిణ రోడ్డు ఫేసింగ్ లో ఉంది సార్ ఇల్లు. అది మనకి తూర్పు వైపున కూడా 2 గుమ్మాలు తీసుకుని తూర్పు వైపున కూడా మనకి ఒక 7-8 అడుగులు స్థలం చిన్న పోసం ఉంటే పరగొట్టేసి 2 గుమ్మాలు వచ్చేలాగా అక్కడ దక్షిణ వైపు చిన్న సన్న సైడ్ లాగా ఉందండి. బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ సార్, కమ్మల మీద కడతారు కదా బిల్డింగ్. అవునవును. పర్వత వైపునేమో ఇలాగ మెట్లు తీసేస్తాం సార్. గుమ్మ ఎదుర్కొంటూ మెట్లు వచ్చాయని ల్యాబరేటరీ పోయి వచ్చిందని మెట్లే తీసేసి గొయ్య కూడా ల్యాబరేటరీ గొయ్య కూడా పర్వత వైపుకి మన వాయు వైపుకి ఉత్తర వైపు పర్వత వైపు గోడకి కట్టాం సార్. ఆ పక్క గోడకి బిల్డింగ్ గోడకి ప్రహరీ గోడకి ఆనుకోకుండా ల్యాబరేటరీ బాత్రూమ్ కట్టాం సార్. అవునవును. ఆ ల్యాబరేటరీ గొయ్య కూడా గుమ్మం తగలకుండా కొద్దిగా ఆ ల్యాబరేటరీ దగ్గరికి కొద్దిగా చిన్న వరల కింద వేసాం సార్. కొద్దిగా వెళ్ళింది సార్ ఒక అడుగు అందులోకి. ఓకే, మీ సందేహం ఏమిటి తెలియజెప్పండి. ఏంటి సార్ మీ సందేహం ఏమిటి? ఇప్పుడు మన ఫేసింగ్ అప్పారావు ఫేసింగ్ లక్ష్మి అన్న వైఫ్ భార్య పేరు. అవునండి. ఫేసింగ్ లో ఉండి మనకి సూట్ అవుతుంది సార్. అది తూర్పు భాగము ఉత్తర భాగం అనేది బలంగా ఉంటుందండి. దక్షిణం పడమర భాగాలు అనేవి అంత బలంగా ఉండవు. జయ శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు ఉమా గాయత్రి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుంచి మాట్లాడుతున్నాండి. అలాగే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మేము కూడా బ్రాహ్మణ్సే. చెప్పండి, పర్లేదు స్వామి. పడమర వాకిలి వచ్చేటట్టుగా 4 సెంట్లు స్థలం కొన్నాం స్వామి. 4 సెంట్లకు 10 పాయింట్లు తక్కువ ఉంది. ఓకే. అది పాల్గొన మాసంలో శంకుస్థాపన చేసుకోవచ్చా? పాల్గొన మాసంలో చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. అదే రోజు ఏమన్నా చెప్పగలరా స్వామి, ఏ రోజు బాగుంటుందో? అంటే మీరు ఒకసారి ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు తర్వాత సంప్రదించండి. తప్పకుండా మేము మంచి గృహ ఆరంభ సమయం అనేది ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది లేకుండా. జై శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరిలో ఎక్కడండి? అలాగే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి.
అది టూత్ పేస్ట్కి సైతం సార్ అది దానికి ఆగ్నేయాన్ని చెరువు ఉందండి. ఓకే, అది దాంట్లో కట్టుకొచ్చాను. అంటే పెరిగి ఉన్న దాంట్లో మనం నిర్మాణం చేయకూడదు అంటారు. ఇంకా అంటే చేయలేదండి, ఆ సైట్కి చేయలేదండి. అంటే 2 సైట్లు అసలు ఆగ్నేయం. అది ఆగ్నేయ భాగంలో విడిగా స్థలం ఉంది అంటే కనుక గృహ నిర్మాణానికి ఏర్పాటు చేయవచ్చు. ఏమండి, ఆ సైట్కి చెరువు ఉందండి ఆగ్నేయం. మీ సైట్కి ఆగ్నేయంలో చెరువు పంచాయతీ చెరువు. అంటే 2 సైట్లు దాటాకండి, అంటే ఎదురుగా కదండి. అదేలేండి, మీ సైట్కి చెరువుకి మధ్య ఇంకో 2 సైట్లు కూడా ఉన్నాయి. 2 సైట్లు కూడా ఉన్నాయండి. ఏర్పాటు చేసుకోవచ్చు అండి, ఆగ్నేయానికి వస్తుందండి ఈ సైట్కి. ఏర్పాటు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు బాబురావు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది తూర్పుగోదావరి జిల్లా విలాసపురం నుంచి మాట్లాడుతున్నాను. అలాగే అండి, దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. చెప్పండి స్వామి. మాది అగ్నిమూల వాటర్ లిటిల్ ట్యాంక్ ఉంది సార్. ఓకే, అలాగే అంటే ఇప్పుడు వాయు మీద ఇంకో ట్యాంక్ తీసుకొచ్చేసారు. అంటే ఇప్పుడు ఈశాన్య భాగంలో అసల్లో మీకు నీటి గుంట అనేది ఉందా, బావి కానీ ఏదైనా? బోర్ ఉంది సార్. బోరు ఉంది. అట్లా కాదు, మీరు వీలైతే కనుక ఈశాన్య భాగంలో బలంగా ఒక సంపు లాంటిది, అంటే నీటిని నిల్వ చేసుకోవడానికో లేదంటే బావి పడితే కనుక అక్కడ బావి కానీ ఒక 5-6 అడుగుల లోపలికి తీయండి ముందుగా. ఎందుకంటే మనకు అసలు ఈశాన్యంలోనే బోర్ అనేది మీకు 4 అంగుళాల పైప్ అనేది ఉంటుంది, కానీ బావిలాగా ఉండదు. కనుక ఆ బావిని ఏర్పాటు చేసినాక మీరు ఏదైనా కానీ ఇంకా వేరే భాగంలో సెప్టిక్ ట్యాంక్కి మీరు ఘాతాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అసలు మనకి ఈశాన్యంలో ఏం లేకుండా ఆగ్నేయంలో ఆల్రెడీ ఒక సెప్టిక్ ట్యాంక్ ఉంది, మళ్ళీ వాయువ్యంలో ఇంకొక గుంట తీసుకుంటున్నామంటే ఇంటి చుట్టూతా ఎక్కడ పడితే అక్కడ గుంటలు అనేవి తీయటం అంత మంచిది కాదు. దానివల్ల అక్కడ ఉన్న గృహానికి ఘాత దోషాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఘాత వేద అంటారు దాన్ని. ఆ వేదలు కూడా తగలకుండా ఉండే విధంగా అసల్లో ఈశాన్య భాగంలో బలంగా మీకు అక్కడ ఒక నుయ్యి లాంటిదో బావి లాంటిది కానీ ఏర్పాటు చేయడం మంచిది. జై శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, సుధారాణి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సుధారాణి గారు. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం, చెప్పండి అమ్మా. ఏం లేదండి, వాయువ్యం మూల ఒక చోటు ఉంది, వాయువ్యానికి రోడ్డు పోటు ఉంది, ఆ చోటులో ఉండొచ్చు అంటారా? వీధి పోటు లేదంటే వీధి సోల కానీ అక్కడ భాగాల్లో వాయువ్యంలో ఉన్న, నైరుతిలో ఉన్న, ఈశాన్య ఆగ్నేయాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కానీ మనమంటూ ఏర్పాటు చేసుకున్న గృహంలో వాస్తురీత్యా బలం అనేది ఉండాలి, గృహంలో యోగం అనేది ఉండాలి. అంటే శాస్త్రపరంగా వాస్తు ప్రభావం వల్ల ఆ గృహానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్మాణం జరిగి ఉంటే ఎట్లాంటి వీధి పోట్లైనా కానీ ఉన్న గృహాల్లో నివాసం ఉండవచ్చు అంటారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. జై శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో, మీ పేరు? నా పేరు నరేంద్ర కుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అండి, నా పేరు నరేంద్ర కుమార్ అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. అలాగే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. విశాఖపట్నం నుంచి అండి. నమస్కారం, చెప్పండి సార్. జై శ్రీమన్నారాయణ. ఇది హలో, చెప్పండి. మేము ప్లాట్ లో ఉంటున్నాం అండి. ప్లాట్ లో ఈ మా మిస్సెస్ పేరు మీద ఉండి, మా మిస్సెస్ పేరు మీదకి ఉత్తర ద్వారం పనికి రాదండి. ఏం పేరండి? మా మిస్సెస్ పేరు రజనీ అండి. రజనీ గారు పనికి వస్తుందండి, ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఉత్తర ద్వారం అనేది బలంగానే ఉంటుంది. ఇంకొకటి అండి, ఇప్పుడు మేము ఈశాన్యం కాకుండా దేవుడి గది హాల్లో పెట్టుకున్నాం అండి. అంటే ప్లాట్ మొత్తానికి సెంటర్ లో పెట్టామండి దేవుడిని. అవునవును, వంటగదికి యువతల భాగంలో. వంటగదికి యువతల భాగంలో కిటికీ వస్తుంది, అక్కడ కిటికీ కింద కిటికీ దగ్గర పెట్టుకోవాలి. ఏర్పాటు చేసుకోవచ్చండి. అంటే తూర్పు గోడకి మీకు ఏ భాగంలో అయినా మంచిదే. అయితే ద్వారాలకు మరీ దగ్గరగా ఉండే విధంగా ఉంటే నడకలో ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ద్వారానికి పక్కనగా ఉండకూడదు. ఆ విధంగా లేకుండా అక్కడ ఉండే స్థలాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవడం మంచిది. జై శ్రీమన్నారాయణ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, హలో చెప్పండమ్మా.
నమస్తే అండి, సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఆ పేరు వీరవేల్ సామూర్తి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, కాల్ కట్ అయినట్టుందండి. మరి తులసి కోట బలంగా ఏర్పాటు చేయవచ్చంటారా? చాలామంది మనం చూస్తూ ఉంటాం గృహాల్లో, మనకు ఇంటికి ప్రహరీ గోడకి మధ్య ఉండే భాగాన్ని బట్టి అక్కడ తులసి కోట నిర్మాణం జరగాలి. కొన్ని గృహాల్లో చూసుకుంటే ఆ ఇంటి గోడకి తూర్పు ఉండే ప్రహరీకి మధ్య 4 అడుగులు 5 అడుగులు భాగంలోనే ఉంటుంది. దాంట్లో పెద్ద నిర్మాణం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నట్లయితే బాగా పురాతన గృహము, మండువా ఇల్లు కావచ్చు, పెంకుటిల్లు అంటారు. అట్లాంటి గృహానికి తులసి కోట అనేది మీకు సుమారుగా అక్కడ ఉన్నటువంటి సింహద్వారానికి ఒక 20 అడుగుల దూరంలో తులసి కోట ఉంది. ఆ పసుపు రంగు ఉన్నటువంటి భాగం. దాని తర్వాత మళ్ళీ ఒక 20-25 అడుగుల తర్వాత ప్రహరీ అనేది ఉంది. అంటే ఇంటి గోడకి ప్రహరీకి మధ్య ఉండే ఖాళీ స్థలం అనేది ఒక ఇల్లు కంటే ఎక్కువ భాగం కనుక ఉన్నట్లయితే అక్కడ తులసి కోట పెట్టినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని గృహాల్లో చూస్తూ ఉంటాము, మన ఇంటికి ప్రహరీకి మధ్య 6 అడుగులో 4 అడుగులో ఉంటే ఆ మధ్యలోనే మళ్ళీ ఒకటి 2x2 కానీ 3x3 సైజులో ఒక పెద్ద సైజు తులసి కోట లాంటిది ఏర్పడుతుంది. దాంట్లో తులసి మొక్క పెడతారు, పూజ చేస్తుంటారు. తులసి వృక్షానికి పూజ చేయటం అనేది చాలా మంచి పద్ధతి, చేయాలి కూడాను, తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాలి. అయితే ఏమిటంటే ఆ కోట నిర్మాణం అనేది వాస్తుకు విరుద్ధంగా ఉంటుంది. అంటే మన ఇంటికి ఆ గోడకి మధ్య ఉన్న ఖాళీ స్థలం మొత్తంలో సుమారుగా 6 అడుగులు 7 అడుగులు ఉండే ఖాళీ స్థలంలో 3x3 సైజు ఒక తులసి కోట నిర్మాణం చేపడితే అది తూర్పు వైపు మొత్తం కూడా ఒక పెద్ద దిమ్మలాగా ఉండి వాస్తు ప్రకారంగా బరువు అనేది అవుతుందంటారు. అంటే ఆ తులసి కోటే మనకు ప్రమాదం. తులసి వృక్షం బలంగానే ఉంటుంది, కానీ అది దిమ్మలాగా ఎదురుగుండా కట్టడం వల్ల సింహద్వారానికి ఎదురుగుండా అది వాస్తుకు విరుద్ధంగా ఉంటుంది. అట్లా కాకుండా ఈ ఇమేజ్లో చూపించిన విధంగా అంత ఖాళీ స్థలం కనుక మనకు ఉన్నట్లయితే ఆ ఖాళీ స్థలంలో అక్కడ తులసి కోట పెట్టినా ఎటువంటి ఆటంకాలు ఉండవు. వాళ్ళు చక్కగా ఉన్నారు, ఆనందంగా 3 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు, చాలా ఆనందంగా అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ కొడుకులు అందరూ కూడాను వ్యవసాయ రీత్యా కూడాను అన్ని పనుల్లో నిమగ్నమై బిజీగా ఉంటుంటారు. కనుక మనం ఉండే స్థలానికి దానికి ఎంత గ్యాప్ ఉన్నదో చూడాలి. తద్వారా ఆ తర్వాత దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని చూసుకొని పెట్టాలి. అది స్థలం తక్కువగా ఉన్నట్లయితే చిన్న కుండీలో పెట్టుకునైనా పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, మాకున్నటువంటి సందేహాలన్నీ చాలా చక్కగా నివృత్తి చేశారండి, ధన్యవాదాలు. అయితే ఇటీవల కాలంలో చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, వీధి పోట్లు లేదంటే ఇంటికి ఎదురుగుండా కనుక ఒక రోడ్డు వచ్చి ఆగితే అట్లాంటి గృహాల్లో కట్టుకోవాలంటే భయంగా ఉందండి, లేదంటే ఆ గృహాల్లో నిర్మాణం చేసుకోవచ్చు. ఇవాళ కాలర్లో కూడా ఒకళ్ళు అడిగారు. అట్లాగనేమి ఉండదు. భూమి అనేది అందరికీ సంబంధించినటువంటి వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణం చేపట్టవచ్చు. ఎటువంటి వీధి పోట్లు ఉన్నా కానీ దానికి సంబంధించిన స్థలంలో బలంగా గృహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. చూశారు కదండి, ఇది ఇవాల్టి సుదర్శనవాణి కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.